జనాలను కాపాడతారని చెప్పేసి పోలీసుల తానికి పోతే కొందరేమో లొల్లి పెట్టుకోబట్టే కాపాడుడు కాదు ఇంకింత పరిచయం పట్టిస్తారు. వాళ్ళే మంచిగా చూడాలి, వాళ్ళే లొల్లి పెడితే ఇక ఉత్తోళ్ళు ఊకుంటారు ఏ పుర్రి. మళ్ళీ కొందరికి రుబాబు సుత బాగానే పెరిగినట్టుంది వల్ల వాళ్ళు లొల్లి చిన్నగా లేదుగా. మరి ఏమైందో చూసినాక గిదేం మోతే వర్తనము గిదేం ఆగము, అసలు పబ్లిక్ని ఎందుకు ఇట్లా రెచ్చగొడతాను అని జర గర్ర మీద ఉంటారు. చూడరు మరి ముచ్చట ఏమైందో. కొందరు పోలీసులు మాకు తిండి పెట్టుండ్రి లేకపోతే తంతామన్నట్టు చేస్తాండ్రు. పండ్లు పొలాలు పుక్కెట్లో తీసుకుపోతారు. ఇంకొందరు పాపం అని పైసలు ఇచ్చేటోళ్ళు తక్కువ ఉంటే ఎగబడి దబాయించి మాకు ఇది ఇండ్రి అది ఇండ్రి అని వసూలు చేసేటోళ్ళు సుతం ఉండ్రట. పాపం గీళ్ళు చేయబట్టి మంచి పోలీసులకు మరక రావట్టే. గీ ఏఎస్ఐ సారు ఏకంగా నడి రోడ్డు మీద ఫ్రీగా బిర్యానీ కావాలని బండి మీద ఉండే బిర్యానీదే అన్నాడట. గదేంది బిర్యానీ తీసుకొని పైసలు ఇయ్యరా అని వాళ్ళు అడిగిండ్రు. గంతే పెద్ద లొల్లైంది ఇద్దరు నడుమిట్లా. వీళ్ళంతా బిర్యానీ కోసం కుస్తీ పడతాండ్రు. అవు తిరుపతిలా ఒక ఏఎస్ఐ సార్ చేసిన మందు ముచ్చట. చికెన్ కర్రీ పంచాయతీ ఇంటే నవ్వాలనో ఏడవాలనో అర్థమే కాదు. తిరుపతి సత్యనారాయణపురంలా గురువారం రాత్రి మందుమత్తుల ఓ ఏఎస్ఐ సారు హల్చల్ చేసిండు. తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐ పనిచేస్తున్న రాము సారు పూర్విక కర్రీ సెంటర్కి పోయి బిర్యానీ చికెన్ కర్రీ పార్సెల్ తీసుకున్నాడట. పైసలు ఇవ్వకుండా పార్సెల్ తీసుకొని పోగా హోటల్ నడిపేటోళ్ళు పైసలు అడిగిండ్రట. గంతే నేను పోలీసును పుక్కట్లియాల నాకు అని తిట్టిండట. నువ్వు పోలీస్ అయితే ఏంది ఎవరైతే నాకేంది పైసలు ఇచ్చి ఏదన్నా కొంటవో అన్నారట. గంతే ఆళ్లకు ఇళ్లకు పంచాయతీ పెరిగి పెద్దగా అయింది. అయినా ఏఎస్ఐ సారు తిరుమల కొండ మీద డ్యూటీ చేసుకుంటా అచ్చిపోయే భక్తులకు రక్షణ ఇయ్యాలి గాని కిందికొచ్చి మందు కొట్టి చికెన్ ముక్కల కోసం నడి రోడ్డు మీద కొట్టుకునుడేంది సారు. కాకి సొక్క వేసుకుంటే కర్రీ సెంటర్లో బిర్యానీలు ఫ్రీగా ఇయ్యాలనా? జీతం పైసలు ఏం చేస్తాలో మరి. అవుగాని గా మందన్న పైసలతోటి తాగిందా లేకపోతే దాన్ని సుతం అడిగిండ్రా అని అంటాన్రు కొందరి ముచ్చట నచ్చనోళ్ళు. పాపం చికెన్ కర్రీకు పైసలు జాలలేవు కావచ్చు, జీతం ఓడిచిందే కావచ్చు. గందికే నేను పోలీసును నాకు చికెన్ ముక్కలు బిర్యానీ పొట్లలు పిక్కట్లు ఇయ్యాలి అని కచ్చిండు. ఆఖరుకు కర్రీ సెంటర్ వాళ్ళ చేతిలో తన్నులు తిని డిపార్ట్మెంట్ ఇజ్జత్ మొత్తం తిరుపతి బస్టాండ్లో తీసినట్టు చేసిండు పో. గిట్లా ఫ్రీ బిర్యానీల కోసం కొట్టుకుంటే రేపు పోలీస్ స్టేషన్కు బోర్డు తీసేసి ఫ్రీ చికెన్ సెంటర్ అని పెట్టుకోవాల్సి వస్తుంది సార్ అని కారెడ్డాలు ఆడబట్టిల్లు కొందరు.